నమస్తే, వెల్కమ్ టు లియో. నటసింహం బాలకృష్ణ గారికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక గొప్ప హిట్ ఏదైనా ఉంది అంటే స్టార్ట్ అయింది ఏంటంటే ఖచ్చితంగా అఖండ అని చెప్పుకోవచ్చు. అయితే అఖండ తాండవం సంబంధించిన బిజినెస్ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి, అఖండని మైమర్పించే బిజినెస్ జరగబోతుందా, మొత్తానికి ఏంటి ఈ లెక్కలు, మొత్తానికి బాలకృష్ణ గారు ఏంటి లెక్కలు తేల్చారా లేదా వాటి తిక్కని తేల్చారా అనేది చూద్దాం. మరి సో నమస్తే సార్. నమస్తే అండి. సో బాలకృష్ణ గారికి సంబంధించి సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ హిట్ ఏదంటే బోయపాటి గారితో వచ్చిన కాంబినేషన్ అఖండ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అఖండ 2 వచ్చింది, దాని అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. నిన్న ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో మొత్తం పూర్తిగా అసలుకి పాకిస్తాన్ మీద కావచ్చు, లేదంటే హైందవ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన లెక్కలు కూడా చూసాం. సో మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా థియరటికల్ కలెక్షన్స్ లెక్కలు మారబోతున్నాయి. ఈ మొత్తానికి లెక్క గురించి ఏం చెప్తారు? అంటే బాలకృష్ణ గారి సినిమాల్లో ఇంతకు ముందు లేని బిజినెస్ అనేది ఇప్పుడు ఈ సినిమా జరిగింది అనేది చెప్తున్నారండి. అంటే టోటల్గా థియేటర్కల్ బిజినెస్ 140 కోట్లు, 140 కోట్లు అంటే 135 కోట్లు అంటున్నారు. అంటే ఒక 10 కోట్ల లాభాలు వేసుకుంటే ఆ సినిమా ఎంత రాబట్టాలంటే 150 కోట్లు రాబట్టాలి. 150 కోట్లు రాబట్టాలంటే కనీసం షేర్గా చూసుకుంటే 150 కోట్లు అనుకుంటే, గ్రాస్గా చూసుకుంటే దగ్గరగా 270 నుంచి 300 కోట్ల వరకు గ్రాస్ రాబడితే కానీ థియేటర్కల్గా వర్కౌట్ అవ్వదు. ఆ లెక్కను చూసుకుంటే వీళ్ళు బిజినెస్ పరంగా కొనుగోలు కానీ బిజినెస్ లెక్కలు కానీ భారీగా జరిగిందని చెప్పొచ్చు. ఇంతకుముందు ఎప్పుడు కూడా బాలయ్య సినిమా ఆ స్థాయిలో వసూళ్ళు జరగల థియేటర్కల్గా చూసుకుంటే. కాబట్టి అది ఒక రికార్డ్ అని చెప్పాల్సి వస్తుందండి. ఇట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి లెక్కల పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఒక సీడెడ్ ఏరియాలోనే 24 కోట్ల బిజినెస్ సీడెడ్ ఏరియాలో జరిగింది. తర్వాత ఓటీటీ ఏమో దాదాపు 80 కోట్లని ఓటీటీ చెప్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఉత్తరాంధ్ర హక్కులు ఏంటంటే గాయత్రీదేవి ఫిల్మ్స్ సతీష్ గారు తీస్తున్నారంట 13.50 కోట్లు, అంటే 13.5 కోట్లు వాళ్ళు తీస్తున్నారు. గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులేమో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్కి 9.5 కోట్లు. ఈస్ట్ గోదావరి హక్కులేమో విజయలక్ష్మి సినిమాస్ 8.25 కోట్లు. కృష్ణా జిల్లా హక్కులేమో నాని వెంకట్ 7 కోట్లకి తీసుకున్నారు. వెస్ట్ గోదావరి 6.5 కోట్లు. నెల్లూరు హక్కులేమో కావలి భారత్ 4.4 కోట్లు. ఇట్లా బాలయ్య కంచుకోడైన సీడెడ్ ఏరియాలో మాత్రం దాదాపు 24 కోట్ల రేటు పలకడం అనేది ఒక రికార్డ్ అని చెప్తున్నారు అన్నమాట. మరి ఈ ప్రకారం చూసుకుంటే ఏంటంటే బాలయ్య కెరీర్లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ హైయెస్ట్ బిజినెస్గా చెప్తున్నారండి. అది సో ట్రైలర్ కూడా చూసాం కాబట్టి సినిమా పైన కొంత అంచనాలు అయితే వచ్చేసాయి. అసలుకి ఇద్దరు డ్యూయల్ రూల్స్లో ఏం చేయబోతున్నారు ఇవన్నీ. సో మీరు ట్రైలర్ చూసిన తర్వాత లెక్కలు థియేట్రికల్ కలెక్షన్స్లో ఖచ్చితంగా మార్పు ఉంటుందని చెప్పి మీరు అనుకున్నారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా మార్పు ఉంటుందని అనిపించింది. అంటే ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి అత్యధిక లాభాలు వస్తాయని అనిపిస్తుంది. ఎందుకంటే బిజినెస్ జరిగింది కాబట్టి బయర్స్కి సేఫ్గా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు అంత డబ్బులు పెట్టారంటే సినిమా లాభాలు వస్తాయనే నమ్మకంతో పెట్టుంటారు. మరి అంటే నిన్న ట్రైలర్లో మనం చూసుకుంటే అక్కడ ఎప్పుడైతే ఆ దైవం మీద భక్తి సన్నగిలుతుందో వాళ్ళు మనకు గ్రిప్ చిక్కుతారనే ఒక డైలాగ్ ఉంది విలన్స్ నుంచి. కాబట్టి ఆ నమ్మకాన్ని పోగొట్టడానికి విలన్స్ కుషత్ర శక్తులు ప్రయోగించారనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళని ఎదుర్కోవడానికి బాలయ్య అఘోర పాత్రధారి ఎంటర్ అవుతాడనేది మన కథాపరంగా నిన్న అర్థమైంది. అది అందుకని హైందవ సనాతన ధర్మాన్ని ఇక్కడ ఎలివేట్ చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు అన్న మాట ఏంటంటే సర్టిఫైడ్ పాన్ ఇండియా సినిమా అన్నారు. మొదటి సర్టిఫైడ్ పాన్ ఇండియా సినిమా అనే డైలాగ్ అయితే అక్కడ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మాట్లాడారు. కాబట్టి నిజంగా అదే అనుకోవాల్సి వస్తుంది. ఈ సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే అదే సర్జికల్ స్ట్రైక్ అని పదం వాడారు. కాబట్టి 100% ఆ పదానికి న్యాయం చేసేలాగానే సినిమా ఉండే అవకాశం ఉంది. అయితే మన కేజీఎఫ్లో కావచ్చు మిగతా సినిమాల్లో కూడా పెద్దమ్మ తల్లి అంటే ఒక గన్ను ఉపయోగించేది మనం చూసాం. కానీ తన దగ్గర ఉండేటువంటి ఏదైతే ఒక కర్రతోనే అది ఉపయోగించడం బాలకృష్ణ గారి మార్క్ను మనకు అనిపిస్తుంది. సో ఈ లుక్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అది హైలైట్స్ సన్నివేశం మనకి ట్రైలర్లో వచ్చింది. ఆ సోలో అట్టు పెట్టి దాన్ని ఇలా తిప్పుకుంటూ చేయటం అనేది, అది ఆది పినిశెట్టి దేయాలను ప్రయోగించడం వీళ్ళ మీద, అంటే పవర్ఫుల్ విలన్ కావాలి కాబట్టి ఆ ప్రయోగం చేసినట్టుగా మనకు అనిపిస్తుందండి. సో ఓవరాల్గా ట్రైలర్ బట్టి నెక్స్ట్ బిజినెస్ లెక్కలు మారబోతున్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఈ బిజినెస్ జరిగిపోయింది థియేటర్కి. ఓటీటీ 80 కోట్లు అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే అంటే దగ్గరగా ఇది ఒక 300 కోట్లు క్రాస్ చేసుకుని అదొక 80 కోట్లు 380 కోట్లు ఇక్కడ 400 కోట్లు అయింది. ఇక శాటిలైట్గా ఇవి వేసుకుంటే దగ్గర 400 నుంచి 500 కోట్లకి ఈ సినిమా వసూలు చేస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. 100% ఆ నమ్మకాన్ని రీచ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. అంటే బాలయ్య సినిమా దాదాపు 400-500 కోట్లు వసూలు చేయడం అంటే మాటలు కాదు. కాబట్టి మొట్టమొదటిసారిగా
ఈ హిట్ అయిపోతే ఒక రేంజ్లో ఉంటే ఇక దానికి మనం ఆపలేము. కాబట్టి అంటే పాన్ ఇండియా మార్కెట్కి బాలకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఎంటర్ అయ్యారు కాబట్టి మరి అక్కడ వాళ్ళు సక్సెస్ కూడా మీట్ కూడా మనం అక్కడే పెట్టుకుందాం చింతామణిలో జరిగిన ట్రైలర్ ఈవెంట్లో అని చెప్పారు. శివరాజ్ కుమార్ గారితో కలిసి ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. మరి అక్కడికే వస్తాం మళ్ళీ అని చెప్పి చెప్పడం చూసుకున్నా కానీ, కాబట్టి తమిళనాడులో లేకపోతే బాలీవుడ్లో కానీ కన్నడలో కానీ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లో అత్యంత పెద్ద హిట్ కాబోతున్న సంగతి అర్థమవుతుంది. ఇప్పటికే బిజినెస్ లెక్కలన్నీ కూడా తేల్చి పెట్టేశారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.